బెంగాల్లో 40 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది బీజేపీ. స్టార్ ఆఫ్ ద స్టార్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ స్టార్ క్యాంపెయినర్ల వలకు బెంగాలీ చేపలు చిక్కుతాయా? మళ్లీ మమతకే ఓటేస్తారా? రాష్ట్రమంతటా నందిగ్రామ్ ఫలితమే వస్తుందని మోదీ ఎందుకంటున్నారు? అస్సాం, కేరళలో పోలింగ్ పూర్తవడంతో బీజేపీ మొత్తం ఫోకస్ బెంగాల్ పై షిఫ్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిగా దృష్టి పెట్టి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం నందిగ్రామ్లో మమతా బెనర్జీ ఓటమిని గుర్తు చేస్తూ ఈసారి బెంగాల్ అంతటా అదే ఫలితం వస్తుందని జోష్యం చెబుతున్నారు మోదీ. బెంగాల్ మార్పు కోరుకుంటోందని, బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేస్తుందన్నారు. ఇవి సాధారణ ఎన్నికలు కావని, అభివృద్ధికి, బెంగాల్ చరిత్రను తిరిగి రాయడానికి ఎంతగానో తోడ్పడతాయని చెప్పుకొస్తున్నారు. భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధి విషయంలో అడ్డుపడుతుందన్నారు. ప్రైవేట్ సెక్టార్లలో సామాన్యులను ఉద్యోగాల నుంచి తృణమూల్ కాంగ్రెస్ తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు మోదీ. टीएमसी के महाजंगल राज ने एकदम उल्टा कर दिया. ये मां, माटी और मानुष की बात करते थे, लेकिन मां आज रो रही है. माटी पर घुसपैठियों का कब्जा हो रहा है और मानुष भयभीत है, डरा हुआ है, सहमा हुआ है. टीएमसी के महाजंगल राज का साक्षी हमारा ये वीर भूम है. घुसपैठियों के हर मददगार को, चाहे वो कितना ही ताकतवर क्यों न हो, उसकी पहचान की जाएगी. ఒక్కసారి డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రాగానే కేంద్ర పథకాలన్నీ బెంగాల్లో అమల్లోకి వస్తాయన్నారు పీఎం మోదీ. తృణమూల్ ప్రభుత్వంలో కుంభకోణాలు, అవినీతి చేసిన వారందరినీ జైలుకు పంపిస్తామన్నారు. వాచ్మ్యాన్ నుంచి మంత్రుల వరకు ఒకే న్యాయం అవలంబిస్తామన్నారు మోదీ. త్వరలోనే నిరంకుశ మమతా బెనర్జీ సర్కార్ కూలిపోతుందని జోష్యం చెప్పారు ప్రధానమంత్రి. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లంతా బెంగాల్లో తిష్టవేశారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మోదీ, అమిత్ షా, నడ్డా, ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ మంత్రి స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, హేమా మాలిని, కంగనా రనౌత్, లియాండర్ పేస్ వంటి హేమీలు ఉన్నారు. వీరంతా బెంగాల్లో కలియ తిరుగుతూ కమలం తరపున ప్రచారం చేస్తున్నారు. అటు మమతా బెనర్జీ సైతం బెంగాల్లో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. భవానీపూర్లో నామినేషన్ వేశాక మమతా బెనర్జీ స్పీడ్ పెంచారు. 91 లక్షల మంది ఓట్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె మళ్లీ న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఓట్లు తొలగించినంత మాత్రాన ఎవరూ ఓడించలేరన్నారు. ఎస్ఐఆర్ అంశం ట్రిబ్యునల్ ఎదుట పెండింగ్ లో ఉండగానే మొదటి దశ ఓటర్ల జాబితాను ఎలా ఖరారు చేశారంటూ ప్రశ్నించారు. బీజేపీ గెలుపు కోసం ఈసీ ఆరాట పడుతుందని, ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు. బీజేపీకి పొరపాటున ఓటు వేస్తే చేపలు, మాంసం తినడం, బెంగాలీ భాష మాట్లాడటం మానుకోవాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను గుడ్లు, చేపలు, మాంసం తిననివ్వడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో బెంగాల్ను ముక్కలు చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు మమత. মরে যায়নি, এসব মাটি আমরা খুব ভালো চিনি. ইন্দো বাংলাদেশ বনগা পেট্রোপোল আমি করে গিয়েছিলাম, আর বনগা আমার আজকে আসা নয়, দীর্ঘদিন. আমি ভূপেন্দা যখন এমএলএ ছিলেন, আমি খুব ছোট ছিলাম. మమతా బెనర్జీ నామినేషన్ వేసిన సందర్భంగా భవానీపూర్గా పెద్ద సంఖ్యలో తృణమూల్ కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మమతకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాను భవానీపూర్లోనే పుట్టి పెరిగానన్నారు దీది. తన జీవితం ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉందన్నారు. భవానీపూర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బీజేపీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా, పాకిస్తాన్ అంశాన్ని తెరపైకి తెచ్చినా ప్రజలంతా తనతోనే ఉన్నారన్న నమ్మకంతో ఉన్నారు మమతా బెనర్జీ. బంగ్లాదేశ్ చొరబాట్లు, ప్రభుత్వంపైన వ్యతిరేకత, హిందుత్వ అజెండా తమకు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. మమతకు అనుకూలంగా ఉన్న పలువురు అధికారులను బదిలీ చేశారు. అయితే మమత స్థాయి నేత బెంగాల్ బీజేపీలో లేకపోవడం ఆ పార్టీకి తీరని లోటు.